చెవిరెడ్డి గన్మెన్ మదన్ రెడ్డి కులస్తుడు అన్నటువంటి విషయం ఇప్పుడే బయటపడింది. ఏంటయ్యా అంటే మదన్ అనేటటువంటి చెవిరెడ్డి గన్మెన్ సిట్ మీద ఆరోపణలు చేస్తూ మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, వాళ్ళు కొట్టారని 2 రోజుల నుంచి కొడుతున్నారని, అట్లాగే చెవిరెడ్డి డబ్బులు తినేశాడు, వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు అని చెప్పమంటున్నారని, గోపి అనేటటువంటి గన్మెన్ని అట్లాగే కొట్టి రాయించుకున్నారని, ఇప్పుడు తనని కూడా అట్లా కొట్టారు, 2 రోజుల నుంచి హింసిస్తే చేతులు ఒళ్ళంతా నొప్పులైపోయి తట్టుకోలేకపోతున్నానంటూ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో దాంతోపాటుగా హైకోర్టులో పిటిషన్ వేయడం, హైకోర్టు కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వాన్ని అడగటం. ఈ సందర్భంలో సిట్ ఇప్పుడు ఒక ట్వీట్ చేసింది, సత్యమేవ జయితే అన్న పేరుతో. సిట్ అంటే ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. వాళ్ళు ఇదంతా తప్పుడు కథనం అని ప్రొజెక్ట్ చేస్తూ దీని మీద ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధం, డీజీపీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించండి, బాధ్యుల మీద కఠినంగా శిక్షించండి అంటూ వాస్తవంగా అది రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి స్టేట్మెంట్. కానీ సిట్ ఇచ్చింది అట్లాంటి స్టేట్మెంటు. మేము ఏమీ కొట్టలేదు మదన్ రెడ్డిని అంటూ, అంటే అతని రెడ్డి అన్నటువంటి పాయింట్ని ఇక్కడ గుర్తు చేస్తూ వచ్చింది. అదే సందర్భంలో దీని నిజానిజాలు బట్టబయలు చేస్తాం అన్నటువంటి ప్రకటన చేసింది. తద్వారా చెవిరెడ్డి తన అరెస్టును తప్పించుకోవడానికి మదన్ని ముందు పెట్టి కథ నడుపుతున్నాడు అన్నటువంటి కోణాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తుంది సిట్.